వెల్కమ్ టు ద బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. 2026 డిఎస్సిలో భాగంగా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు 58 రకాల శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతి ఇచ్చింది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ 58 రకాల శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతించింది. నెక్స్ట్ సెకండ్ బిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం ప్రకారం రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి 1 కిలో ధర ఎంత? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 20 రూపీస్. రైట్. నెక్స్ట్ బిట్. విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది? సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్వాంటమ్ టెక్నాలజీ కోర్సెస్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించనున్నది. నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఇటీవల వార్తల్లో ఉన్న అనేక మంది భారతీయ టెక్ ఉద్యోగులపై ప్రభావం చూపుతున్న వీసా కార్యక్రమం ఏది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, H1B వీసా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు 20 రూపాయలు కేజీ గోధుమ పిండి పంపిణీ ఏ నెల నుంచి ప్రారంభమవుతుంది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జనవరి 2026. సో మై డియర్ ఆస్పిరెంట్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.